బాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ధర్మేంద్ర 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఇంటికి తరలించారు. ఇంటి వద్దే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నప్పటికీ పరిస్థితి విషమించడంతో ధర్మేంద్ర మరణించారు. మూడు 300కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన యాక్షన్ కింగ్, బాలీవుడ్ హీ-మ్యాన్ గా గుర్తింపు పొందారు. 1935 డిసెంబర్ 5న జన్మించిన ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. ఆయన సినీ కెరియర్లో అత్యంత ప్రాచుర్యం పొందిన చిత్రం షోలేలో వీరి పాత్ర చిరస్మరణీయం. షోలే సినిమా ఆయన నట జీవితంలో ఒక మలుపు తిప్పింది. అలీబాబా ఔర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, గాయల్, మేరా నామ్ జోకర్ వంటి ఎన్నో అద్భుత చిత్రాలలో నటించారు. రాజస్థాన్లోని బిక్నీర్ లోక్సభ స్థానం నుంచి ఎన్నికై ఎంపీగా కూడా ఆయన సేవలందించారు. ధర్మేంద్ర, ప్రకాష్ కౌర్ దంపతులకు సన్నీ డియోల్, బాబీ డియోల్ సంతానం. ధర్మేంద్ర, హేమమాలిని దంపతులకు ఈషా డియోల్, ఆహానా డియోల్ సంతానం. ఆయన మృతి వార్తను ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసి ధృవీకరించారు. ధర్మేంద్ర మరణంతో యావత్ భారతీయ సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది.